నేననేది ఏంటనంటే ఇప్పుడు కమలాపురం రోడ్ అట పాట ఉందన్న. నేనేం రంగులు కలర్లు పోయలేదు దాంట్లో. నేనేం పెద్ద పెద్ద రంగులు చీరలు కట్టుడు, ఆ వెనక పొంటి రంగులు పెట్టుడు, ఏంటేంటో సినిమా సెట్టు అదంతా వేయలే. నేను కనీసం షూటింగ్ ప్లేస్కే పోలే. ఆ అమ్మాయి జాన్లీరికి అప్పచెప్పిన, చేసుకొని రారా అన్న. ఆ అమ్మాయి వాళ్ళని పిలిపించుకుంది, డాన్సర్లను పిలిపించుకుంది. ఆ పొలాల కొంటే అక్కడిక్కడ గుట్టల దగ్గర పాట చేసింది, పంపించింది. 30 మిలియన్లు పోలేదా? పోయిందా లేదా పాట? ట్రెండింగ్లో ఉందా లేదా? ఇన్స్టాగ్రామ్లో దగ్గర 3 నెలలు ట్రెండింగ్లో నడిచింది పాట. నడిచింది కదా. అంటే పాటలో దమ్మున్నప్పుడు పోతుంది 100%. నేను రాను బొంబాయికి రాను పాట కూడా వాళ్ళు అంతే ఖర్చు పెట్టి చేసిళ్ళు, బాగానే ఖర్చు పెట్టి చేసిళ్ళు. పాట కనెక్ట్ అయింది కాబట్టి పోయింది. కమలాపురం అనే పాటకి ఎంత ఖర్చు అయిందన్న? నాకు నేను తక్కువ ఖర్చు పెట్టినాను దానికి, వాస్తవం చెప్పాలి. ఎంత తీసుకున్నది జాన్లీ? జాన్లీర్ తీసుకుంటుందన్న ఒక 40-50 వేలు తీసుకుంటుంది. 40-50 వేలు తీసుకుంటుంది. మా చెల్లె కాబట్టి కొంచెం మేము తీసుకోదు నా దగ్గర. సరే, యూట్యూబ్ను నమ్ముకొని వచ్చే వాళ్ళకు, మరి ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకు మీరు చెప్పింది. నేనేమంటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీకి డబ్బులు పట్టుకొని వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని చేయండి. మీరు పెట్టే డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. నన్ను అడిగితే రాకపోవడమే మంచిది. వీళ్ళు ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇష్యూ నడుస్తుంది. 5,80,000 రూపాయలు ఓ పిల్లగాడు ఒక రైతు దగ్గర తీసుకున్నాడు. తీసుకొని నేను పాట చేసి ఇస్తా అని చెప్పి పోయిండు. వాడు లేడు ఇక్కడ. రైతు అంట, రైతు పని చేసుకున్నట్టు 5,80,000 అని నమ్మి ఇచ్చిండు. పాట కోసం ఇచ్చిండు. నాకు పాట చేసి అంటే ఒక పాటకు 5,80,000 తీసుకున్నాడు అట. వాడు రచయిత కాదు, సింగర్ కాదు, ఆర్గనైజర్. ఆడు డైరెక్షన్ చేస్తాడట. తీసుకున్నాడు. ఆడు తీసుకొని పోయిండు. వీడు రోడ్డు మీద పడ్డాడు. ఎందుకు? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నా. ఓకేనా? అంటే స్వతహాగా మీరు రైటర్స్, సింగర్స్, ప్లస్ దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు, అవగాహన ఉంది కాబట్టి దీని మంచి చెడు అని మీకు తెలుసు కాబట్టి. ఎవరో ఒకరు డబ్బులు పెట్టండి అయితే మేమైనా ఎవరైనా చెయ్యరు. కానీ ఆ డబ్బులు పెట్టే వాళ్ళు కూడా జానపదం, యూట్యూబ్లో జానపదం పాటలు చేయాలనుకున్నప్పుడు కొంచెం చూసుకొని ఆచితూచి అడిగేసుకుంటే అవగాహన బాగుంటుంది. వచ్చి ఎక్కినా మేము 5 లక్షలు పెడతాం, పాటకు 6 లక్షలు పెడతాం, 7 లక్షలు పెడతాం అని అంటే జానపదం రూపు మారిపోతుంది కదన్న. సరే, ఓకే అన్న. మీరు మీలో బాగా నచ్చిన పాటలు ఏంటంటే, యాజ్ యూజువల్గా ఫోక్ సాంగ్స్ చాలా బాగా రాస్తుంటారు, కానీ ఈ మానవ సంబంధాల గురించి చాలా బాగా రాస్తారు మీరు. నాన్న గురించి ఒక పాట బాగా రాసిండ్రు. ఈటీవీలో ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీలో అది చాలా మందికి కనెక్ట్ అయింది. ఒకసారి పాడండి అన్న మా కోసం. అంటే బేసిక్గా పాడే ముందు మీ నాన్నతో మీకున్న అటాచ్మెంట్ ఎటువంటిది? ఆ నాన్న యొక్క త్యాగాన్ని, కష్టాన్ని మీరు ఎట్లా సమాజానికి అందిద్దాం అనుకున్నారు? మా నాన్నతో నాకు చాలా మంచి ర్యాప్ ఉంటుంది అన్న. బేసిక్గా ఒక ఫ్రెండ్స్ ఎట్లయితే మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటాం మేము. ఇప్పుడు ఫోన్ చేసిందంటే నేను డైరెక్ట్ మా నాన్నను, హలో మిస్టర్ డాడీ ఎక్కడున్నావు అంట. చెప్పరా బేటా ఏడున్నావు అంటాడు. తిన్నావా? ఏడున్నావు? ఏం చెప్తాను? నేను ఇప్పుడే స్టూడియోకి పోతున్నా నాన్న అంటే, జాగ్రత్త బండి స్పీడ్గా పో, నీకు అనిమలంగా పో. నేను కూడా ఆయనకు అదే విధంగా చెప్పాను. ఏ సందర్భంలో రాసిండ్రన్నా నాన్న మీద ఈ పాట? అంటే అది నా ఫాదర్స్ డే అప్పుడు రాసిన. దాంట్లో స్పెషల్గా అది మా నాన్న స్టోరీ, మా నాన్న గురించే రాసుకున్నాను నేను అది. అవునా? అంటే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మా నాన్నని ఇంక్లూడ్ చేస్తూ రాసిన. నేను నా ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు, మానకోట మట్టి పాట అనే ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు మా నాన్న 60,000 రూపాయల చిట్టి నడిపించుకుంటున్నాడు. చిట్టి కట్టుకుంటున్నాడు, 60,000 చిట్టి. నాకు డబ్బులు కావాలి, ఆడియో రికార్డ్ చేయడానికి డబ్బులు కావాలి. నేను తిప్పలు పడుతున్నా, డబ్బులు నాకు ఆడ ఏముంటాయి. నేను అప్పుడు ఏం చదువుతున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నా దగ్గర 40-50 వేల రూపాయలు ఉంటాయా? కష్టం, చాలా కష్టం. 10 రూపాయలు ఉండడమే చాలా కష్టం నాకు. ఛార్జీలకు 10 రూపాయలు అంటేనే మా అమ్మ తిట్టేది. ఇబ్బంది అంత ఉండేది. ఆ టైంలో ఆయన 60,000 రూపాయల చిట్టి లేపి నాకు 40,000 రూపాయలు ఇచ్చిండు. నేను అదే రాసిన ఆ పాటలో. దాంట్లో హుక్ లైన్ ఉంటుంది, తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిచిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది, తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి, నాన్న
నీ కొందనం నీ ప్రేమే బృందావనం నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. నేను ఇవాళ ఈ విజయం సాధించి ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం నాన్న చేసిన త్యాగం. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, అరుగున అరిగిన చెప్పులురా తన అంగికి చెమటల మరకలురా. అంటే మా నాన్న తాళ్ళెక్కుతాడు అన్న బేసికల్గా. తాడెక్కితే తాడికి ఈ చేతులు పెట్టి ఎక్కుతారు కదా తాడి చెట్టుకి. మా నాన్న చేతులు చూసినప్పుడల్లా ఇంత పెద్ద కాయలు ఉంటాయి. గౌన్లో ఆయనకి ఎవరికైనా ఈ కాయలు ఉంటాయి, ఈ కమిలిపోయి కాయలు అవుతాయి. అవన్నీ ముడతలు ఉంటాయి అన్న. ఇదాన్ని చాలాసార్లు నేను చూసేది మా నాన్న. అది అది అందుకే రాసిన అది. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, ఎందుకో తెలియదు నాన్నంతే ఎవరికి చెప్పడు బాదుంటే, ఎందుకో తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే, తనకివ్వడం ఒకటే తెలుసు కదా నే చెప్పేదే ప్రతి నాన్న కదా, నాన్న నీ కొందనం నీ ప్రేమే బృందావనం నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. అది చాలా అద్భుతంగా రాసింది. అంటే ఆయనకి ఎంత కష్టం ఉన్నా చెప్పుకోడు కదన్న, చెప్పుకోడు. కానీ మనం ఎదగాలనుకునేది మాత్రమే తాపత్రయపడతాడు. ఆయన మనం ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నామో చెప్తాడు, కానీ ఎదగడం కోసం ఏం చేస్తుండన్న విషయం కూడా చెప్పడు. అమ్మాయిన కొన్నిసార్లు తన కన్నీటి ద్వారా తెలియజేస్తుంది మన పట్ల ఉన్న బాధ్యత, లేకపోతే మన పట్ల ఉన్న ప్రేమను. కానీ తండ్రి ఏడవలేడు. నేను అందుకే ఈ మధ్య కూడా నాన్న పాట ఒకటి రాసిన, ఇంకా రికార్డ్ చేయలేదు, ఫస్ట్ టైం మీ స్టూడియోనే పాడుతున్నా. అదేంటంటే ఒక రైతు ఫాదర్ ఉంటే ఎట్లా కష్టపడతాడు ఏంటి అనేది. పాటలు కూడా అమ్మ మీద ఎక్కువ వస్తుంటాయి కదా. అవును, నాన్న మీద వస్తుంటాయి కానీ చాలా తక్కువ, అమ్మతో తక్కువ వస్తుంటాయి. కనెక్ట్ అవ్వడం కూడా కొంచెం ఈ మధ్య నాన్న పాటలు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అది ఎట్లా నాకు అర్థం కాలేదులే, కానీ చాలా నాన్న పాటలు కనెక్ట్ అవుతున్నాయి. మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న, అరిగిన జోడు ఆకలి పేగు అడవి తల్లి బిడ్డరా మా నాన్న, తన కన్నులకే ఎరుక తన కన్నులకే ఎరుక ఎన్ని కలలు దాచుకున్నాడో, మా అమ్మకే ఎరుక తన కష్టం ఎంత విన్నదో, పెట్టడం ఒకటే తెలుసురా నాన్నకు పేరు పొందలేదురా ఇప్పటి వరకు, మాసిన గడ్డం మరకల అంగి మట్టి మనిషి రామా నాన్న, కట్టుకున్న తోడు కమ్మాకుల గూడు బాధ్యతెరిగినోడు బరువంత మోసినోడు, కాలినడక బాట సేను సెలకే తన కోట, సెలిమ నీళ్ళ ఊట బతుకు తెరువు కొరకే వేట, మూగ జీవాలకు ఎరుక ఎన్ని ఆశలు దాచిండో, నిట్టాడై నిలబడ్డడు నాన్న, తన సెమట సుక్కకెరుక ఎంత కష్టం చేసిండో, మూగ జీవాలకు ఎరుక ఎన్ని ఆశలు దాసిండో, నిట్టాడై నిలబడ్డడు రా నాన్న, ఇంతకు మించిన దేవుడు ఎవరన్నా. చాలా బాగా రాసింది. అంటే ఒక్కోసారి గడ్డం చేయించుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. అవును, నాన్న గడ్డం అంతా మాసిపోయింది, అంత గడ్డం పెంచుకొని తిరుగుతారు, ఇది షేవింగ్ చేయించుకున్నాడే పొలం కాడికి పోవాలి, ఇలా నాటేపియాలి, కలిపి తీపియాలి, అది చేపియాలి, ఇది చేపియాలి అంటుంటారు వాళ్ళు. అంటే నేను అది ఎందుకు రాసిన, మూగ జీవాలకే ఎరుక తన కష్టం ఎంత దాసిండో అని ఎందుకు రాసిన అంటే, బేసికల్లీ మా నాన్న అట్లా ఉంటారు అని చెప్పను నేను. మా నాన్న ఇంట్లో కోళ్ళు ఉంటాయి అన్న మాకు, ఆ కోళ్ళతో మాట్లాడుతుంటాడు మా నాన్న.
ఆ కోళ్ళతో మాట్లాడుతుంటాడు. కోతులు వస్తుంటాయి కదా, ఆ కోతులతో మాట్లాడుతుంటాడు. వాటిని తిడుతూ ఉంటాడు. అబ్బో వచ్చినావు, ఎంత ముద్దుగున్నావు అమ్మ నువ్వు అంటాడు. ఎంత ముద్దుగున్నావు అమ్మ, తింటానా, తిను, నీకోసమే పెడితే నీ చెట్టు తిను, ప్రకృతి ప్రేమికుడు అట్లా అంటుంటాడు. కోళ్ళనేమో పిల్లల్ని పారేసి ఇది పోతే అటు పోతాను వేందే, పిల్లల్ని ఆడ వదిలిపెట్టి ఈడ నూకలేసినా కదా తినరాదు అని అంటుంటాడు. అంటే అట్లా చెట్టు పుట్టతో మాట్లాడుతుండొచ్చు, పొలం కాడికి పోయినప్పుడు, చెలక దగ్గర పోయినప్పుడు ఎడ్లతో మాట్లాడుతుండొచ్చు, ఇంకోటి చేస్తుండొచ్చు కదా. అది ప్రతి తండ్రి చేసే పని అయ్యి ఉండొచ్చు కదా. అందుకే అది రాసిన మూగ జీవాలకు చెప్పుకొని ఉన్నాడు కావచ్చు దాని కష్టం. అదే అందుకే ఇప్పటిదాకా చెప్పాను కదా, అమ్మాయిన ఏదో ఒక సందర్భంలో రోధిస్తుంది, అంటే ఏడుస్తుంది, కానీ నాన్న 10 మంది ముందు ఏడవలేడు, ఈవెన్ మన ముందు కూడా ఏడవలేడు. అందుకే ఈ పాటలో నేను చెప్పింది ఏంటి, పెట్టడం ఒకటే తెలుసురా నాన్నకు, పేరు పొందలేదు ఇప్పటి వరకు. పెట్టేదంతా నాన్నే, చేసేదంతా నాన్నే, కానీ అమ్మకు పేరు వస్తుంది. అమ్మ పెట్టదు అని కాదు. నవమాసాలు మూసి ప్రాణాలకు తెగించి మనకు ఇప్పుడు పైన ఒక జన్మనిచ్చేది అమ్మ అయినప్పటికి కూడా దాని తర్వాత తెలియని ఈ బాధ్యతల రూపంలో, బరువుల రూపంలో నిత్యం మోస్తుంటాడు కదా. అవును. కానీ అది ఎక్కడో సమాజంలో కూడా అది కనెక్ట్ అవ్వదు, అది ఎక్కడో చెప్పకపోవడము, మీలాంటి కవులు కళాకారులు దాన్ని క్యారీ చేయకపోవడము కారణం ఏమైనా అమ్మకే ఆ విధంగా. సరే ఏదైనా కూడా సమపాలలో నాన్న పాత్ర కూడా మన జీవితంలో ఉంది. అమ్మకు గుర్తింపు వచ్చింది. తనకెళ్ళ భరణి గారు చెప్తారు కదా, నాన్నెందుకు వెనుకపడ్డాడు అని. అవును, అమ్మ పైన కూడా ఒక అద్భుతమైన మంచి పాటలు రాసినాడు ఆయన. ఏం పాట అన్నది వేరే వాళ్ళు పాడారు కదా, ఒక అమ్మాయి మన ప్రాంతం ఆమె. అవునా? నాగమణి అని చెల్లి అవుతుంది. అది బాగుంది, ఒకసారి పాడండి. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవం యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా, 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినదేవరయ్యా, నీ మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా, రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ఇంకోటి కూడా ఉంటుంది, బంగారమే అమ్మ బంగారము, నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము, బంగారమే అమ్మ బంగారము. హనుమంతు యాదవ్ అది మన పాటే, నేను రాసిందే. చాలా మందికి సింగర్స్ పాడుతున్నప్పుడు ఇది వాళ్ళ పాటేనేమో అనే ఒక అది ఉంటది, కానీ ఆ డిస్క్రిప్షన్ లో ఇది ఎవరు రాసిరు ఏంది అనేది, ఆ డిస్క్రిప్షన్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది డిస్క్రిప్షన్ చూస్తారు. కాకపోతే ఏంటంటే ఆ పాటలు పాడిన వేదికల మీద కావచ్చు, సింగర్లను పిలిచినప్పుడు ఈ సింగర్స్ ఏం చేస్తారంటే కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఆ రచయిత పేరు చెప్పరు, మనదే పాట అంటారు. దానివల్ల ఏమైపోయిందంటే ఆయనే రచయిత కావచ్చు అనే దగ్గరికి వెళ్ళిపోయింది వ్యవస్థ. అది తప్పు కదన్న, అట్లా చేయకూడదు కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాట పాడితే బాలసుబ్రహ్మణ్యందే పాట, రాసిన నీ పేరు అనేది ఎక్కడ వినబడదు, కనబడదు. జనరల్లీ అంటే ఆ ఇమేజ్ అట్లా సమాజంలో క్రియేట్ చేయబడుతుంది. బట్ చెప్పాల్సిన బాధ్యత సింగర్స్ మీదనే ఉంటుంది అన్న, అది 100% ఉంటుంది. ఇప్పుడు నేను రాసిన పాట కోసం నేనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కారణం వాళ్ళే కదా. రీసెంట్గా ఈ హత్యలు ఎక్కువ కొత్త ఈ రిలేషన్స్ లో జరుగుతున్నాయి, వాటి మీద కూడా రీసెంట్ గా ఒక పాట రాసినట్టున్నారు కదా. అవునన్నా, ఎందుకు రాయాలనిపించింది, ఎట్లా? అరే వరుస పెట్టి ఇప్పుడు ఒకడేమో పిల్లాన్ని చంపుతాడు కుక్కర్లో పెట్టి, అని తీసుకుపోయి భర్తను చంపేస్తుంది, డ్రమ్ములో పెట్టి చంపేస్తున్నారు. ఈ భర్తలను చంపే సంస్కృతి ఏందన్నా నాకు అర్థం కాలేదు, అసలు పిచ్చిలేసింది నాకు అది విపరీతంగా. ఇప్పుడు నేను బాగా చలించిపోయిన విషయం ఏంటంటే అన్న, ఒకటి అంజలి చిన్న పాప తల్లిని చంపేసింది, దారుణంగా చంపేసింది. అంజలి నాకు మా టీఎస్ఎస్లో కో-ఎంప్లాయ్, నాకు మేడ్చల్ జిల్లాలో మాతో పనిచేసేది, మా ఊరు పక్కనే ఇన్గుర్తి. నెక్స్ట్ పాలమూరులో జరిగిన యశ్వంత సంథింగ్ అతను ఒక మర్డర్ జరిగింది. పెళ్ళైన నెలకే కారులో తీసుకొని పోయి చంపేసి ఆ కాలువలో వేసి పడేసి.
నాకు మస్తు బాధ అనిపించింది అసలు. అలాంటప్పుడు నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వాడి జీవితాన్ని ఎందుకు ఆగం చేయాలి, వాడిని కన్నా తల్లిదండ్రులకు ఎందుకు కడుపుకోతా. 2 చిన్న పిల్లల్ని చంపేసింది రజిత అనే ఆమె. వద్దమ్మా వద్దమ్మా అంటే చంపేసింది అంట. ఎంత దారుణం అన్న, విడిపోతుంది ఈ సమాజం అసలు. అసలు పిల్లల్ని చంపడం ఏందన్న, చిన్న పిల్లల్ని, 3 పిల్లల్ని 2 పిల్లలను చంపేసింది ఆమె. 2 పిల్లల్ని చంపేసింది. నువ్వు ఒకటి జీవితంలోకి పోవడం ఎందుకు, వాడిని చంపేయడం ఎందుకు అసలు? ఏదో కక్ష కట్టినట్టు ప్లాన్ చేసినట్టు వాడిని పెళ్లి చేసుకోవడం, చంపేయడం, ఇదేం పని? అమ్మ, పెళ్లి చేయలేదని చెప్పి, పెళ్లి కొప్పుకోవట్లేదని చెప్పి తల్లిని చంపేసింది ఆ పిల్ల. ఏంది అసలు? అందుకే రాసిన ఆ పాట.